Big Boss lovers, so this is Krishna Teja and welcome to KT Media. Please subscribe and share your groups. ఎందుకంటే బిగ్ బాస్ గురించి ఏ టైప్ ఆఫ్ ఎంత పిన్ పాయింట్ ఉన్నా ఎవరెవరు తప్పు చేస్తున్నారు, ఎవరు లీడ్లో ఉన్నారు అండ్ ఎవరు నామినేషన్లో ఉన్నారు, ఇదంతా కూడా ఇప్పుడు ఎందుకంటే నిన్న ఎలిమినేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ వీక్ సంబంధించిన నామినేషన్స్ అయితే రచ్చగా ఉంటాయని తెలుసు. ఎందుకంటే ఈ 2 days నామినేషన్స్లో హాట్గా చాలా కొన్ని టైప్ ఆఫ్ మిరాకిల్స్, అంటే ఎవరి గురించి అంతవరకు క్లోజ్గా ఉన్న వాళ్ళు ఏ విధంగా వాళ్ళు నామినేట్ చేసుకుంటారు అనేది మాత్రం దీంట్లో మామూలుగా లేదు. అండ్ మనకు మాత్రం సిల్వర్ బటన్, ప్లీజ్ షేర్ యువర్ గ్రూప్స్ మ్యాన్ అండ్ ఎంకరేజ్ మీ. అండ్ బిగ్ బాస్లో ఈరోజు అయితే నామినేషన్స్లో మళ్ళీ ఇమాన్యుయల్ సేవ్ అయిపోయాడనే చెప్పొచ్చు. ఎందుకంటే నాగార్జున చెప్తున్నాడు, ఈ సేవ్ కాదు, నువ్వు నామినేషన్లో ఉంటే గేమ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, జనాలకు కూడా ఎక్కువ రీచ్ అవుతావు, నువ్వు బాగా చేస్తున్నావు కానీ నువ్వు నామినేషన్స్లో ఉండకుండా తప్పించుకొని పోతున్నావు అనేది అంటే పాజిటివిటీ. తన గేమ్ ప్లాన్ ఏ విధంగా ఉంటుందో, తనకు నిజంగా ఇంతవరకు నామినేషన్లో లేకుండా తను ఎంత, ఎందుకంటే 2 సార్లు కెప్టెన్ అయ్యాడు, కెప్టెన్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇమ్యూనిటీ పవర్ ఏ విధంగా ఉపయోగపడింది అనేది దీంట్లో తెలుసుకుందాం. అండ్ నిజంగా భరణి అండ్ దివ్య ఇద్దరు నిన్ను నామినేట్ చేస్తానని భరణి, ఎందుకంటే అంతే మన ఇద్దరి మధ్యన ఉన్న బాండింగ్ను వేరే వాళ్ళు వేరే విధంగా అనుకోకూడదు. అంటే ఏంటి ఇంత సేఫ్ గేమ్, సేమ్ నామినేషన్స్, ఎలిమినేషన్ అంటే అంత ఈజీ. ఎందుకంటే భరణి బయటికి వెళ్ళొచ్చాడు కాబట్టి తను ఇంకా ఎప్పుడు వెళ్ళినా బయటికి వచ్చాను, ఇది నాకు ఒక సెకండ్ లైఫ్ అన్నట్టే ప్రిపేర్ అయ్యాడు. అండ్ తర్వాత దివ్య కూడా వేసేస్తా, నీ మీద నామినేషన్ నేను వేసేస్తా అన్నట్టు తను చేసింది. తర్వాత నామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చినప్పుడు నిజంగా మనకు అనుకున్నట్టే ఇమాన్యుయల్ సేఫ్ అయిపోయాడు. అండ్ 10 మంది ఉన్నారు. ఈ నామినేషన్ ఎపిసోడ్ ఎలా జరిగింది అంటే కనుక మడ్ బాత్, ఎందుకంటే 5 minutesలో మీరు అనుకుంటున్న నామినేట్ చేస్తున్న పర్సన్ గురించి చెప్పాలి. అండ్ దాంతోపాటు ఆ 5 నిమిషాల్లోనే మీరు కూడా మీరు రిటార్ట్గా తను చేసిన దాన్ని ఎలిగేషన్ నువ్వు ఎంత రిటార్ట్గా చెప్పగలవు ఆడియన్కి రీచ్ అయ్యేలాగా అనేది ఇప్పుడు ఆడియన్ పోల్ కూడా దీంట్లో పెట్టారు. ఇలా అనుకున్నప్పుడు అసలు నిజంగా ఫస్ట్ రీతు వచ్చేసి దివ్య అంటే నువ్వు నీ వల్లనే తను గేమ్ అనేది సరిగా లేదు, నువ్వు గేమ్ కూడా సరిగా ఆడడం లేదు అని ఒక మంచి స్ట్రాంగ్ పాయింట్ తీసుకొని వాళ్ళిద్దరి మధ్యన ఒక రచ్చ అయితే స్టార్ట్ అయింది. ఎందుకంటే 5 minutes డ్యూరేషన్లో ఇవన్నీ జరగాలి కాబట్టి. తర్వాత సుమన్ శెట్టి వచ్చేసి నిఖిల్ బ్రో నువ్వు యాక్టివ్గా లేవు, నువ్వు కరెక్ట్గా చేయడం లేదు, అందులోనూ ఆ టాస్క్లో ఒకసారి వెళ్ళి వాళ్ళతో కలుస్తావు, ఒకసారి కలవనంటావు అని మళ్ళీ కళ్యాణ్ కూడా నిఖిల్ నువ్వు నాలాగే ఆడుతున్నావు, నేను కొంచెం గేమ్ నుంచి బయటకు వచ్చేసి గేమ్ బాగా ఆడుతున్నాను, ఎందుకంటే 2 weeks నేను కనపడలేదు, ఇప్పుడు నువ్వు కూడా ఏదో బాగా స్ట్రాంగ్గా ఉంటావు అన్నట్లు తను చెప్పింది. దాని తర్వాత సంజన గౌరవ్ కూడా ఏమి తెలుగు రాదన్నట్టే ఫీల్ అవుతున్నాడు కానీ గౌరవ్ చాలా తెలివైనోడు అంటూనే తన నామినేట్ చేసింది. గౌరవ్ కూడా రిటార్డ్గా బాగా గట్టిగా మీరు దొంగ, మీది ఉంది చూశారు, మీది దొంగలు అన్నట్టు తను పాయింట్ ఆఫ్ వ్యూలో కామెడీ చేశాడు. అండ్ తర్వాత తనుజ గౌరవ్ను అలాగే క్లారిటీ లేదనడం, ఎందుకంటే తన ఇమ్యూన్ పవర్ను నిజంగా నువ్వు చెప్పుకున్నావా లేకపోతే తర్వాత వార్త, ఎందుకంటే ఇమాన్యుయల్ ఏదైతే ఎలిగేట్ చేశాడో, ఎందుకంటే తనకు గర్ల్ ఫ్రెండ్ మెసేజ్ గురించి గౌరవ్కు ఆ ఇమ్యూన్ పవర్ తీసేయండి బిగ్ బాస్ అన్నట్టు దాని గురించే ఇదైతే వచ్చింది. అండ్ తర్వాత పవన్ కూడా గౌరవనే, తనుజ కూడా గౌరవనే. అండ్ భరణి అయితే దివ్యం చేశాడు. దివ్య నువ్వు నా గురించి నా హౌస్లో నా గురించి మన ఇద్దరు ఏదో బాండింగ్ గురించి మాట్లాడుతున్నారు, నువ్వు కూడా, ఎందుకంటే నేను గట్టిగా చెప్పడం కాదు, నువ్వు కూడా దీని గురించి చెప్పాలి అంటే నేను ఎందుకు చెప్తాను అంటే చెప్పాలి, అందుకే నేను అంటే దీనికి నామినేట్ చేస్తావా అంటే అవును తప్పకుండా నీకు ఆ బాధ్యత ఉంది అని తను దివ్య నామినేట్ చేశాడు. అండ్ నిఖిల్ అయితే రీతు నీ బాండింగ్స్ అయితే కనుక నువ్వు కూడా సరిగా ఆడడం లేదు, బాండింగ్లోనే ఇరుక్కుపోతున్నావు లేదా బాండింగ్ను వాడుకుంటున్నావు అనే ఎలిగేషన్ అయితే తీసుకొని ఇచ్చాడు. ఇలా ఇవన్నీ కూడా ఎందుకంటే రీతు, పవన్, నిఖిల్ అండ్ సంజన, సుమన్ శెట్టి అండ్ కళ్యాణ్, తనూజ వీళ్ళందరూ నామినేషన్లో ఉన్నారు. ఇమాన్యుయల్ ఒక్కడే. మళ్ళీ తర్వాత బిగ్ బాస్ ఏదైతే ఉందో ఇమ్యూనిటీ టాస్క్లో పీపుల్స్ అంటే బిగ్ బాస్ టాస్క్లో ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఎవరైతే నామినేషన్లో ఉన్నారో ఆ నామినేషన్ కంటెండర్స్కు ఓటింగ్ పెట్టాడు. ఎందుకంటే ఇమాన్యుయల్కు ఎవరైతే ఎవరు ఓట్లు వేస్తారంటే ఇమ్యూనిటీ పవర్ను తగ్గించడానికి లేదా నామినేషన్లు పెట్టడానికి ఒక ఓటింగ్ పవర్ అయితే ఇచ్చాడు. దాంట్లో కూడా కొంచెము తనుజ కన్ఫ్యూజ్ అయిపోయి ఇమ్యూనిటీ పవరు ఉందా లేదా అన్నట్టు, గౌరవ్ అయితే వీడు పెద్ద చాలుగాడు అయినా కానీ ఇమ్యూనిటీ ఇస్తున్నానని తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అందరూ ఒక భరణి మాత్రం తనను నామినేషన్లోకి ఉండాలి అన్నట్టే తను చెప్పాడు. కానీ ఒక్కరి వల్ల ఏం కాదు కాబట్టి అందరి ఎందుకంటే ఎక్కువ ఓటింగ్ పర్సంటేజ్ ఇమ్యూనిటీ ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఇమాన్యుయల్ ఈ నామినేషన్ నుంచి స్కిప్ అయిపోయాడు ఈ వీక్లో కూడా.
అండ్ దాని తర్వాత మరుసటి రోజు వచ్చేసేటప్పటికి అండ్ 'డార్లింగ్' అనే సాంగ్‌తో మంచి వేకప్ ఇచ్చాడు. దీంట్లో గూడా 2 గేమ్స్ ఎందుకంటే ఒక ఈరోజైతే ఒక రాజు, రాణి గేమ్ అయితే ఏదైతే ఉందో కామెడీగా అసలు ఈ 65 డేలో అండ్ కళ్యాణ్‌కు అండ్ దివ్య అండ్ రీతు మహారాణులు అండ్ కళ్యాణ్ రాజులాగా అండ్ కంటెండర్స్ నలుగురు అండ్ అలాగే సామాన్య ప్రజలు నలుగురు అన్నట్టు బిగ్ బాస్ ఒక గేమ్ అయితే ప్లాన్ చేశాడు. ఆ గేమ్ ప్లాన్‌లో కామెడీ అయితే భరణి అండ్ నిజంగా ఇమాన్యుయల్ వాళ్ళను ఎంత పాంపరింగ్ చేసి నేనైతే బాగా చేస్తాను మహారాజా అని అన్నా కానీ కళ్యాణ్ వీళ్ళు మాత్రం తాళ్ళను సామాన్య జనాల్లోకే పెట్టేశారు. కమాండర్స్‌గా అండ్ సంజన, తనూజ అండ్ పవను వీళ్ళను పెట్టేశారు నలుగురిని. అండ్ దాని తర్వాత సామాన్య ప్రజల్లోకి భరణిని, సుమన్ శెట్టిని అండ్ వీళ్ళను తోసేశారు. ఇలా వీళ్ళిద్దరి మధ్యన మళ్ళీ ఒక గేమ్ బాల్ గేమ్ అయితే ఏదైతే ఉందో దీంట్లో సంచాలకుగా రీతును మహారాణి. మళ్ళీ దీంట్లో కామెడీగా దివ్య భరణిని పిలిచేసి నాకు హెడ్ మసాజ్ చెయ్యి అనడము అండ్ అలాగే సుమన్ శెట్టి కళ్ళల్లోకి నాకు వీపు మీద ఉండి దివ్య దీని బదులు నన్ను ఎలిమినేట్ చేయడమే బెటర్ ఈ కళ్ళల్లో చూడలేకపోతున్నానని తను కామెడీగా అనడం. నిజంగా సుమన్ శెట్టి ఇలా ఎత్తినప్పుడు ఆ కళ్ళల్లో చూస్తే నిజంగా మామూలు లేదు, అదేమో లవరా కళ్ళల్లోకి చూస్తూ కామెడీ చేయడానికి. అలా మసాజ్ అయితే చేయించుకుంది. దీని తర్వాత సేవలో అయితే అసలు ఇంటి పని ఎలా పని వాళ్ళకి పెట్టారు అండ్ కమాండర్స్గా వాళ్ళ పైన ఉండి చేయాల్సిన పని అయితే కనుక బిగ్ బాస్ ఇది ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్. బాల్స్ వేసేటప్పుడు మాత్రం సంజనకు రీతుకు మామూలు గొడవ కాదు. ఎందుకంటే కళ్యాణ్ మరి నిఖిల్ వచ్చేసి ఆ బార్డర్ 2 సార్లు దాటాడు, నన్ను ఎలిమినేట్ అన్నావు, నువ్వేమో పవన్ కూడా 2 సార్లు దాటాడు, అయినా కానీ తనను ఎందుకంటే పవన్ వైపు నుంచి నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తున్నావు అనేది ఒకటి. అలాగే మళ్ళా కళ్యాణ్‌కి కూడా ఒకటి పడింది. ఎందుకంటే కళ్యాణ్ సంచాలకుగా ఉన్నప్పుడు ఏదైతే టవర్ టాస్క్‌లో ఉన్నప్పుడు ఇక్కడ తనూజ సేఫ్ అయ్యి కంటెండర్‌గా సంజన ఉండిపోయింది. దాని తర్వాత రెండో గేమ్‌లో సంజన సేవ్ అయిపోయి అసలు సంజన అండ్ సుమన్ శెట్టికి అంటే కామన్ మ్యాన్స్‌కు సుమన్ శెట్టికి పడింది. అది సంజన కూడా కమాండర్‌గా అట్లనే ఉండిపోయిందనమాట. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్యన టవర్ గేమ్‌లో వచ్చినప్పుడు నిజంగా టవర్స్ ఇద్దరు పెట్టినప్పుడు సుమన్ శెట్టి అన్‌ఈవెన్‌గా ఉంది కానీ నిలబడింది. కానీ ఎందుకంటే ఇక్కడ ఏంటి అంటే గనక తనుజ అండ్ కళ్యాణ్ మధ్యన ఒక వార్ అయితే ఎందుకంటే వాళ్ళు ఏదో అనుకుంటారు కానీ సంచాలక డెసిషన్ ఏంటంటే ఎవరైనా కానీ టవర్ కరెక్ట్‌గా ఉంది. ఆ ఇద్దరు టవర్లు బాగున్నప్పుడు కరెక్ట్‌గా ఉన్న నీట్‌గా ఉన్న టవర్. కానీ హైట్ వేరియేషన్ వచ్చేటప్పటికి నిజంగా సుమన్ శెట్టి ఆయన హైట్‌కు అంత హైట్ వేయడము కూడా నిజంగా గ్రేట్. నిజంగా ఆ విషయంలో నో డౌట్. ఎందుకంటే ఇక్కడ లేడీ జెంట్స్ అనే ఈక్వాలిటీ లేదు కాబట్టి ఎవరిది నీట్‌గా ఉంటే వాళ్ళను నేను ఓకే చేస్తానని కంటెండర్‌గా కళ్యాణ్ అయితే మాత్రం దాని గురించి తర్వాత సుమన్ శెట్టి కానీ దీని గురించి నువ్వు మర్చిపో. ఎందుకంటే వర్క్ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ ఏంటంటే మళ్ళీ సంజనను తను కంటెండర్‌గానే ఉండిచ్చాడు అండ్ సుమన్ శెట్టి కూడా కామన్ మ్యాన్‌గా ఉండిపోయాడు. ఇది ఈ గేమ్‌లో మాత్రం ఇలా ఈ నామినేషన్ ప్రక్రియ అయితే సాగింది. అండ్ ఈ వీక్‌లో మాత్రం ఇమాన్యుయల్ మళ్ళీ సేవ్ అయ్యాడు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవుతారనేది కామెంట్ రూపంలో చేయండి. మళ్ళీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కడెక్కడ ఎలా ఎంటర్‌టైన్‌మెంట్ అయింది, ఎలా ఎమోషన్ అయ్యారు అనేది మాత్రం బ్రీఫింగ్ ఇస్తాను. అలాగే మీరు కూడా చూస్తున్నారు కాబట్టి కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్